Welcome back to the session of Science and Technology. Friends, మనం ఆల్రెడీ ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ ఫస్ట్ లో ఉన్నటువంటి పార్ట్స్ అనేది నేను కవర్ చేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ఈ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ పైన మనం డీటెయిల్ గా డిస్కషన్ చేయడం జరిగింది ప్రీవియస్ సెషన్స్ వరకు. సో మోర్ ఓవర్ మనకి ఈ ఏరియాలో మనకు చూస్తే ఇంకా మనకి భారత్ స్టేజ్ నార్మ్స్ అనేది ఇక్కడ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాడు. కాబట్టి యాక్చువల్గా ఈ సిలబస్ అనేది ఏదో అలా పాయింట్స్ మాదిరి రాసుకుంటూ వెళ్ళారు. ఒకదాంతో ఒకటి ఒక ఇంటిగ్రేషన్ అనేది లేదు, ఒకదాంతో ఒకటి కనెక్టివిటీ లేదు. ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్ గా మీరు ఎక్కడన్నా చూడండి, మొత్తం ఫస్ట్ గా నుంచి లాస్ట్ వరకు ర్యాండమ్ గా వాళ్ళ గుర్తు వచ్చినటువంటి వర్డ్స్ అనేది మెన్షన్ చేస్తూ వెళ్ళారు ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పైన హెడ్డింగ్ ని బేస్ చేసుకొని కింద ఉన్నటువంటి వర్డ్స్ ని బేస్ చేసుకొని ఆ సిలబస్ ని ఒక ఆర్గనైజ్డ్ గా మనం చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు గుర్తు పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి మనకి ఇంకా మనం వీటి గురించి చూడాలంటున్నాం కదా, ప్రత్యేకంగా రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో ఓకే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, మనకి ఇది ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్. బయోమాస్ ఎనర్జీ అనేది ప్రత్యేకంగా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బయోఫ్యూయల్స్ లో భాగంగానే డిస్కస్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మనకి ఈ బయోమాస్ ఎనర్జీకి సంబంధించి మనకి వేస్ట్ టు ఎనర్జీ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. వేస్ట్ టు ఎనర్జీ అది మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం క్లియర్లీ. ఓకే, ఆల్రెడీ బయోమాస్ అనేది మన ఇండియాలో ఇన్స్టాలేషన్ లో ఉంది. బయోమాస్ ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, బయోమాస్ ఇన్స్టాలేషన్ అనేది దాదాపుగా మనకి 10.83 గిగావాట్ ఉంది ఇండియాలో ఆల్రెడీ. క్లియర్ గా మనం చూస్తే మనం లక్ష్యం కూడా పెట్టుకున్నాం 2022 నాటికి ఒక బయోమాస్ అనేది 10 గిగావాట్ ఉండాలనేది ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అది ఆల్రెడీ ఆ లక్ష్యాన్ని మనం అచీవ్ అయ్యాం క్లియర్ గా మనం చూస్తే. బట్ ఇది వేటికి సోర్స్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే బయోఫ్యూయల్స్ కూడా ఆ బయోమాసే సోర్స్ అంటాం. అలాగే మనకి వేస్ట్ టు ఎనర్జీ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తాం ఎక్కడంటే మనకి ప్రత్యేకంగా 4th యూనిట్ వచ్చినప్పుడు. అందులో మనకు ఫస్ట్ లోనే ఉంది కదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, ఆ టాపిక్ వచ్చినప్పుడు బయోమాస్ గురించి దాని నుంచి మనం ఎనర్జీని ఎలా ట్రాప్ చేయొచ్చు అదంతా నేను అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీహా ఇక్కడ అడిగిన దాంట్లో మనకు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ అనే ఏరియా ఇక్కడ అడగలేదు బేసికల్ గా మనం చూస్తే. అందుకోసమే ఓన్లీ బయోఫ్యూయల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేశా. సో నెక్స్ట్ మనకి ఇవి మనం కవర్ చేయాలి. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో జియోథర్మల్ ఎనర్జీ, ఓకే, సో ఇలాంటివి జియోథర్మల్ ఎనర్జీ వరకు కొంతవరకు మనం చూడాలి. టైడల్ ఎనర్జీ అనేది కూడా బేసిక్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ప్రజెంట్ అయితే ఇవి మన ఇండియాలో వీటి యొక్క కంట్రిబ్యూషన్ లేదు ఫ్రెండ్స్. 1 గిగావాట్ కూడా ఇవేమీ కంట్రిబ్యూట్ చేయట్లేదు. మనం ఆల్రెడీ మనం ఆ ఫ్లో చార్ట్ అనేది చూసాం ప్రీవియస్ సెషన్ లో. ఓకే, సో ఎనర్జీ కంట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉండనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనకి ఓకే సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, హైడ్రో ఎనర్జీ ఉంది, బయోమాస్ ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కిందకి మనం చూస్తే ప్రత్యేకంగా. బట్ జియోథర్మల్ టైడల్ ఎనర్జీ అనేది ప్రెసెంట్ అయితే దాని వాటర్ లేదు కానీ బట్ భవిష్యత్తులో అవి కూడా కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి అనేది మనం అనుకోవాలి. ఎనీహౌ ఇక్కడ వీటి గురించి చూసే ముందర ఒకసారి ఈ టాపిక్ వీళ్ళు ఇచ్చారు కదా ఇక్కడ న్యూ ఇనిషియేటివ్స్ అనే పదంతో ఇక్కడ ఇచ్చారు. బేసికల్ గా మనం చూస్తే అప్పుడప్పుడు ఈ సెషన్ లో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ న్యూ ఇనిషియేటివ్స్ అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించి కొత్తగా తీసుకొని వచ్చేటువంటి ఏదన్నా మార్పులు ఉన్నాయా కొత్తగా అంటున్నాం క్లియర్. ఒకటి ఈ క్లాస్ లో మనం ఒక దాని గురించి మనం పరిశీలించుకున్నాం, అదేంటంటే ఎల్ఈడి బాల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే చూడండి, ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్ కిందకి మనకి ప్రధాన మంత్రి ఓకే ఉజాలా యోజన అనేది ఒకటి లాంచ్ చేసాం ఎప్పుడు 2015లో. అప్పుడే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనేది కూడా అదే సంవత్సరంలో మనం బేసికల్ గా మనం చూడొచ్చు. సో అదే 2015లో మనం చూస్తే ప్రధాన మంత్రి ఉజాలా యోజన అంటున్నాం క్లియర్ గా. ఓకే ఓకే ఉజాలా యోజన అది ఎల్ఈడి బాల్స్ సంబంధించి అఫోర్డబుల్ ప్రైస్ లో అందరికీ ఎల్ఈడి బాల్స్ అనేది అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రోగ్రామ్ ని ఒకటి లాంచ్ చేసింది క్లియర్ గా మనం చూస్తే. సో ఎందుకు ఎల్ఈడి బాల్స్ ని ప్రమోట్ చేయాలి, ఎందుకు దాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ కిందకి మనం కన్సిడర్ చేయాలనేది మనం ఇప్పుడు మనం పరిశీలించున్నాం. ఇక్కడ చూడండి ప్రత్యేకంగా ఓకే ఈ క్వశ్చన్ మనకి ఓకే మీకు లాస్ట్ క్లాస్ లో నేను చెప్పా కదా మిథనాల్ ఎకానమీ అని. నేను లాస్ట్ క్లాస్ లో క్వశ్చన్ మెన్షన్ చేయడం మర్చిపోయా. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే ఆల్రెడీ మిథనాల్ ఇథనాల్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ప్రత్యేకంగా. ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్, మీరు చూసే ఉంటారు దీన్ని క్లియర్ గా. చూడండి, నీతి ఆయోగ్స్ మిథనాల్ ఎకానమీ ప్రోగ్రామ్ ఈస్ ఎయిమ్డ్ అట్ అంటున్నాం క్లియర్ గా. ఇందాక మనం చూసినటువంటి ఓకే లాస్ట్ క్లాస్ లో మనం చూసినటువంటి
ఆ మ్యాటర్ లో దీని గురించి మెన్షన్ చేసింది క్లియర్ గా. ఓకే, ఈ మెథనాల్ అసలు మిథనాల్ ఎందుకు యూజ్ చేయాలి, మిథనాల్ కున్న ప్రత్యేకత ఏంటి అదంతా మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పా, మిథనాల్ అనేది ఒక సింపుల్ ఆల్కహాల్, ఓకే, బేసిక్ ఆల్కహాల్. అఫ్ కోర్స్ వాటికి కూడా ఫ్లేమబిలిటీ ప్రాపర్టీ ఉంది. ప్రెసెంట్ యూజ్ చేసేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ లో మిథనాల్ ని కూడా మనం ఇంక్లూడ్, దాని ప్లేస్ లో దాన్ని రీప్లేస్ చేసే విధంగా మిథనాల్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మిథనాల్ ని మనం కుకింగ్ పర్పస్ లో, ఓకే, కుకింగ్ దాంట్లో కూడా కుకింగ్ ఫ్యూయల్ కింద కూడా యూజ్ చేయొచ్చు. అందుకోసమే మనకి ఓకే మిథనాల్ ఎకానమీని ప్రమోట్ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చూడండి మిథనాల్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రస్, ఓకే, NOx అన్నాం. నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ ఇలాంటివి ప్రొడ్యూస్ అవ్వవు పార్టికులేట్ మ్యాటర్. మోర్ ఓవర్ చూడండి రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇలాంటిని ప్రమోట్ చేయడం వల్ల డెఫినెట్ గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది తగ్గుతుంది. మోర్ ఓవర్ రెడ్యూసింగ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్, ఫస్ట్ లోనే రాసి ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. సో గతంలో ఓకే ఈ ప్రీవియస్ సెషన్ లో నేను ఆల్రెడీ చూపించా. సో మెయిన్ ఇక్కడ ముడి చమురు దిగుమతులు అనేది కొంతవరకు తగ్గుతుంది, ఎందుకంటే ఇది కాంపెన్సేట్ చేస్తుంది. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ ని రీప్లేస్ చేసే విధంగా కొంతవరకు ఇది మనకి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా అసలు ఆ ప్రోగ్రామ్ గురించి తెలియకుండానే ఈ రెండు గెస్ట్ చేయొచ్చు. మనం ఈ ప్రోగ్రామ్ గురించి తెలియకుండానే నేను ఏమంటున్నా, ఈ రెండు గెస్ట్ చేయొచ్చు మిథనాల్ కున్న ప్రాపర్టీని బేస్ చేసుకొని. నేను ఆల్రెడీ చెప్పా మిథనాల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని బాన్ చేసి దీన్ని గినక మనం ఫ్యూయల్ కిందకి యూజ్ చేస్తే దాని నుంచి వచ్చేది ఓన్లీ ఇవి మాత్రమే. ఓకే, ఈ పాయింట్ క్లియర్ గా దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పేయచ్చు. అదే విధంగా డెఫినెట్ గా ఇథనాల్, బయో ఇథనాల్, మిథనాల్ ఇలాంటివన్నీ మనం యూజ్ చేస్తే ఇండైరెక్ట్ గా ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎకానమీలో మీరు చూసింటారు మెజారిటీగా మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనం దిగుమతుల పైన ఆధారపడుతున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఎస్పెషల్లీ ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన డిపెండ్ అవుతున్నాం. అఫ్ కోర్స్ రష్యా పైన డిపెండ్ అవుతూ ఉంటాం ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. దిగుమతుల పైన ఆధారపడుతున్నాం అనేది గమనించాలి. ఎందుకంటే మన దగ్గర వాటి నిల్వలు అనేది మన దేశంలో లేవు, తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. అందుకోసమే మనం ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాం. ఎందుకంటే ఆ క్రూడ్ ఆయిల్ లోనే పెట్రోల్, డీజిల్, LPG, కిరోసిన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి బేసికల్ గా. సో అఫ్ కోర్స్ వాటిని రీప్లేస్ చేసే విధంగా దీన్ని ఒక తయారు చేయొచ్చు అనేది. ఓకే, అందువల్ల రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్ గా బిల్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అది దాంట్లో రాసింది ఆ ప్రోగ్రామ్ లో. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇలాంటివి చూడండి ఫ్రెండ్స్. సో జనరల్ గా 1 and 2 ఓన్లీ అని అనుకుంటాం. ఇక్కడ చూడండి కన్వర్టింగ్ కోల్ రిజర్వ్స్ అండ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇంటూ మిథనాల్, ఇది క్లియర్ గా ప్రోగ్రామ్ లో రాసింది. కోల్ రిజర్వ్స్, మిథనాల్ అనేది చాలా ఈజీగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అఫ్ కోర్స్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ మీథేన్ నుంచి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకి ఆప్షన్స్ ఉన్నాయి క్లియర్ గా. సో ఎందుకంటే దాని ఫార్ములా చాలా సింపుల్ క్లియర్ గా మనం చూస్తే. మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతి అనేది కొంతవరకు చాలా ఈజీగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా క్లియర్ గా రాసింది ఆ ప్రోగ్రామ్ లో. సో ఆన్సర్ అనేది 1, 2, 3 అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ గా మనం చూస్తే. ఓకే, ఇది ఒక క్వశ్చన్ మనం ఆల్రెడీ మన గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ లో అడిగారు క్లియర్ గా మనం చూస్తే. సో కాబట్టి ఇలా ఉంటాయని చెప్పేదానికి, క్వశ్చన్లు ఇలా ఉంటాయని చెప్పేదానికి నేను ఒక ఉదాహరణ తీసుకున్నా ఇండైరెక్ట్ గా మనం చూస్తే. లాస్ట్ క్లాస్ లో మనం ఓకే ఒక బయోఫ్యూయల్ పాలసీ నుంచి ఒక సింపుల్ గా క్వశ్చన్ ఎలా డిజైన్ చేయొచ్చో కూడా మనం చూసాం. ఒక UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని బేస్ చేసుకొని నేను చెప్పా క్లియర్లీ. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓకే ఈ న్యూ ఇనిషియేటివ్స్ అనేది ఉంది కదా క్లియర్ గా మనకు చూస్తే. దాని కిందకి మనకి LED బల్బ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. LED బల్బ్స్ అంటున్నాం ఇండైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఎక్కడ చూసినా కూడా మన ఇంట్లో అయినా, మనం పనిచేసే వర్కింగ్ ఏరియాస్ లో అయినా, ఓకే ఈ స్టూడియోలో అయినా ఎక్కడ చూసినా కూడా LED బల్బ్స్ ఉన్నాయి క్లియర్ గా మనం చూస్తే. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నామా ఈ రోజుల్లో? ఓకే, ఆల్మోస్ట్ మినిమైజ్ అయిపోయినాయి ఇలాంటివి. ఎక్కడో మనం ఫంక్షన్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, బేసికల్ గా ఆ ఫంక్షన్స్ లో లైటింగ్ జనరేట్ చేయడానికి ఓకే ఇది యూజ్ చేస్తుంటాం క్లియర్ గా మనం చూస్తే. బట్ ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూడాలి సైంటిఫిక్ యాంగిల్ లో క్లియర్ గా మనం చూస్తే. ఇక్కడ చూడండి, సో మనం యూజ్ చేసేటువంటి బల్బ్స్ లో మనకి ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటున్నాం, కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అంటున్నాం, లేదా కాంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బ్స్ అనుకోవచ్చు. అదేవిధంగా లైట్ ఎమిటింగ్ డయోడ్స్. బేసికల్ గా లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ డయోడ్ అనే పదం కనిపిస్తుందంటే అవి లోపల సెమీ కండక్టర్ డివైస్ అనేది దాంట్లో ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే,
డయోడ్ అనే వర్డ్ మనకు కనిపిస్తుందంటే అదొక సెమీ కండక్టర్ మెటీరియల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సెమీ కండక్టర్స్ అర్ధవాహకం. సో మనం చూసేటువంటి పదార్థాలను ఎలక్ట్రికల్ డైమెన్షన్ లో మనం థింక్ చేస్తే దాని ఫ్లో ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని ఓకే కొన్ని పదార్థాలను కండక్టర్స్ వాహకాలు అంటాం, కొన్ని పదార్థాలను బంధకాలు ఇన్సులేటర్స్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు. బట్ కండక్టర్స్ అనేది ఓకే దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీని అది ఈజీగా పాస్ చేస్తుంది. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బట్ సెమీ కండక్టర్స్ ఓకే కొన్ని పదార్థాలు మనం సెమీ కండక్టర్స్ గా పనికొస్తాయి. అందులో చూడండి ఓకే మనకి కెమిస్ట్రీలో మనం ఆలోచిస్తే పీరియాడిక్ టేబుల్లో మనం చూస్తే ఆవర్తన పట్టికలో కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోనీ, టెలీరియం ఓకే ఇలాంటివన్నీ మనకు చూస్తే పొలోనియం, ఇలాంటివన్నీ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అని మనం చెప్పుకోవచ్చు. బేసికల్ గా బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోనీ, టెలీరియం ఇవన్నీ మనం చూస్తే సో జనరల్ గా ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లో సెమీ కండక్టర్ మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. బేసికల్ గా ఒక బేసిక్ సబ్స్టెన్స్ సిలికాన్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే సెమీ కండక్టర్స్ ని మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఇందులో మనం చూస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మినిమైజ్ అవుతుంది బేసికల్ గా. ఎందుకంటే పేరే ఉంది సెమీ కండక్టర్, అది ఎలక్ట్రిసిటీ ఫ్లో ని కొంతవరకు స్టాప్ చేస్తూ ఉంటుంది. సో కండక్టర్స్ లో ఫ్లో అయినంత ఫాస్ట్ గా సెమీ కండక్టర్స్ లో ఎలక్ట్రిసిటీ అనేది మూవ్ అవ్వలేదు. బట్ దాని పేరే అంటున్నాం క్లియర్ గా మనం చూడండి సెమీ కండక్టర్స్. సో ఎలక్ట్రిసిటీ ఫ్లో ని కొంతవరకు రెడ్యూస్ చేస్తుంది ఇండైరెక్ట్ గా, దానికి ఆ ప్రాపర్టీ ఉంటుంది ఇండైరెక్ట్ గా మనం చూస్తే. ఎనీహో దాని వల్ల ఇక్కడ చూడండి అక్కడే మనకి కొంతవరకు పవర్ అనేది సేవ్ అవుతుంది. పైగా లోపల దాని పేరే అంటున్నాం లైట్ ఎమిటింగ్ డయోడ్స్. ఓకే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ దాని అలా సెమీ కండక్టర్ డివైస్ ని యూజ్ చేయడంతో పాటు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫ్లోరసెన్స్ ఓకే లైట్ ను ఎమిట్ చేసేటువంటి ప్రాపర్టీ ఉంది వాటి క్లియర్ గా మనం చూస్తే. ఓకే ఈ విధంగా ఇక్కడ మనకి ఎల్ఈడి బల్బ్స్ అనేది పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు సెమీ కండక్టర్ డివైస్ ని బేస్ చేసుకొని. బట్ ఇక్కడ చూడండి ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటున్నాం. ఇన్కాండిసెంట్ బల్బ్ ఇవి మనం రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతానే ఇక్కడ ఉన్నటువంటి హీటింగ్ ఫిలమెంట్ అది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బేసికల్ గా. ఎప్పుడైతే అది హీట్ అవుతుందో దాని సరౌండింగ్ లేకి ఆ హీట్ ఎనర్జీ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. అందుకోసమే చూడండి జస్ట్ ఈ బల్బు మనం ఆన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో దాన్ని పట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. ఇన్కాండిసెంట్ వైట్ దీనికి మెయిన్ హీట్ ఆధారం అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తే. ఓకే ఎలక్ట్రిసిటీని ఇక్కడే మాక్సిమం కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. దీని వల్ల మనకి పవర్ బిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి బేసికల్ గా మనం చూస్తే. ఓకే వీటిని ఆల్మోస్ట్ రెడ్యూస్ చేసాం వీటి యూజేజ్ ని మనం చూస్తే హౌసెస్ లో ప్రత్యేకంగా. బట్ దీనికంటే బెటర్ గా మనం చూస్తే చూడండి కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అంటున్నాం. కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ ఇవి కూడా మనం చూడొచ్చు. ఇప్పుడన్నా ఇలా చిన్న ట్యూబ్స్ మాదిరి ఒక వైట్ లైట్ లో ఇలా ట్యూబ్స్ మాదిరి మనం చూస్తూ ఉంటే వాటిని మనం ఇలా అనుకోవచ్చు కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అనొచ్చు ప్రత్యేకంగా మనం చూస్తే. సో ఇందులో మనకి లోపల అందులో జస్ట్ లైక్ మెర్క్యూరీ కానీ పాస్ఫరస్ తో తయారైనటువంటి కొన్ని ఫ్లోరసెన్స్ ప్రాపర్టీ ప్రదర్శించేటువంటి కొన్ని మెటీరియల్స్ అందులో యూజ్ చేస్తారు. అందులోకి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో దాని లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది ఓకే హైయర్ లెవెల్ కి ఎగ్జైట్ అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లోకి మూవ్ అవుతూ ఉంటాయి. బేసికల్ గా ఎలక్ట్రాన్స్ అనేది హై లెవెల్ కి ఎగ్జైట్ అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లోకి వస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ లో అక్కడ లైట్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే ఫ్లోరసెన్స్ అని మనం చెప్పొచ్చు. ఫ్లోరసెన్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి వాటిని కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అంటున్నాం ఇండైరెక్ట్ గా. సో కాకపోతే దీంతో కంపేర్ చేస్తే ఇది కొంత బెటర్ గా ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది దీనికి కొంత బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే దీని లైఫ్ టైం కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఇది మహా అంటే మనకి ఒకే 300 గంటల నుంచి ఒక 500 గంటల వరకు పనిచేస్తుంది. బట్ ఇవి చూస్తే మనకి దాదాపుగా నియర్లీ ఒక 8000 గంటల వరకు ఇది పనిచేయచ్చు. ఇలాంటివి మనం చూస్తే దాదాపుగా ఇది అప్ టు 50,000 అవర్స్ వరకు పనిచేసే విధంగా ఇవి ఉంటాయి. బేసికల్ గా చూడండి 50,000 అవర్స్ వరకు ఇది పనిచేస్తుంది. అందుకే ఒకసారి ఎల్ఈడి బల్బ్ మనం కొంటే అది సంవత్సరాల తరబడి అలానే ఉండిపోతూ ఉంటుంది చెడిపోకుండా బేసికల్ గా మనం చూస్తే. బట్ ఇది మాత్రం దీంతో కంపేర్ చేస్తే కొంత తక్కువ, దీనికి చాలా లీస్ట్ ఉంటుంది లైఫ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎనర్జీ యూసేజ్ విషయంలో మనం చూస్తే దీంతో కంపేర్ చేస్తే దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే విధానం అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే దట్ మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా మినిమల్ గా ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ టర్మ్స్ లో మనం చూస్తే ఎల్ఈడి బల్బ్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా మనకు పనికొస్తాయి.
ఓకే, ఇండైరెక్ట్ గా పవర్ ని రెడ్యూస్ చేస్తుంది, పవర్ కన్జంప్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. సో హౌస్ హోల్డ్స్ లో కూడా ఇండైరెక్ట్ గా పవర్ బిల్స్ అనేది రెడ్యూస్ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో అందుకోసమే ఈ ఎల్ఈడి బల్బ్స్ ని ప్రమోట్ చేసే విధంగా మన ఇండియాలో 2015 ఆ టైంలో మనకు చూస్తే ప్రధాన మంత్రి ఉజాలా యోజన, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రధాన మంత్రి ఉజాలా యోజనను లాంచ్ చేయడం మనం క్లియర్ గా మనం చూడొచ్చు. అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందరికీ ఎల్ఈడి బల్బ్స్ అందుబాటులోకి తీసుకురావాలి, అదే దాని ప్రధాన ఉద్దేశం క్లియర్ గా. ఓకే, అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఎల్ఈడి బల్బ్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు ప్రధాన మంత్రి ఉజాలా యోజన అప్పట్లో క్లియర్ గా మనకు వస్తాయి. ఎనీహౌ ఇవి కూడా మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ లో ఒక న్యూ ఇనిషియేటివ్స్ లాంటిదని మనం అనుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ వచ్చాం. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఇంకా ప్రెసెంట్ ఇవి ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నాం, కాకపోతే ఈ కొంత కాస్ట్లీ అని మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందరికీ పబ్లిక్ కి అందే విధంగా ఇక్కడ ప్రధాన మంత్రి ఉజాలా యోజన అనేది ఎప్పుడో లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ విషయానికి వస్తే ఎల్ఈడి బల్బ్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు ది సిఎఫ్ఎల్. సిఎఫ్ఎల్ వెన్ కంపేర్డ్ టు ది ఇన్కాండిసెంట్ బల్బ్ తో కంపేర్ చేస్తే ఈ విధంగా దాని ఆర్డర్ అనేది మనం చూడొచ్చు. లైఫ్ టైం విషయానికి కూడా ఎల్ఈడి బల్బ్స్ కి ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ టు ది సిఎఫ్ఎల్. అదే విధంగా మనకి ఈ ఇన్కాండిసెంట్ బల్బ్స్ తో కంపేర్ చేసి సిఎఫ్ఎల్ కి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది క్లియర్ గా. సో ఈ రెండింటినీ మనం చూస్తున్నాం క్లియర్ గా మనం చూస్తే, బట్ ఇవి మాత్రం ఆల్మోస్ట్ ఓకే మినిమైజ్ అయిపోయినాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దాని యూసేజ్ అనేది లేదు ఇక్కడ క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఈ ఏరియాని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా అడగవచ్చు ఇప్పుడు మనం చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్ గా యా సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎఫ్ఎల్ అండ్ అండ్ ఎల్ఈడి ల్యాంప్? ఓకే, క్వశ్చన్ డైరెక్ట్ గా మనకు కనిపిస్తుంది. ఓకే, భేదాలు అంటే సిఎఫ్ఎల్ కి ఎల్ఈడి ల్యాంప్ కి కింద వాటిలో ఉన్నటువంటి భేదాలని గుర్తించండి అని అడుగుతున్నారు. తెలుగులో మనం అనుమానం చేసుకుంటే క్లియర్. ఓకే, టు ప్రొడ్యూస్ లైట్ సిఎఫ్ఎల్ యూజెస్ మెర్క్యూరీ వేపర్ అండ్ ఫాస్ఫరస్ వైల్ అండ్ ఎల్ఈడి ల్యాంప్ యూజెస్ సెమీ కండక్టర్ మెటీరియల్. నేను అదే కదా ఇందాక చెప్పింది, ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్స్. ఓకే, అదొక సెమీ కండక్టర్ మెటీరియల్ అంటున్నాం. అదే విధంగా సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ ట్యూబ్స్ లో మనకు చూస్తే, లైట్స్ లో మనకు చూస్తే ప్రత్యేకంగా దాంట్లో మనకి మెర్క్యూరీ వేపర్ ఫాస్ఫరస్. ఓకే, దాంట్లో ఆటమ్స్ అనేది అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది ఎగ్జైట్మెంట్ లోకి వెళ్తే మళ్ళీ గ్రౌండ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఫ్లోరెసెన్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిబిట్ అవుతుంది అని చెప్పా. సో ఇది కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకు కరెక్ట్ అని తెలిపిస్తే ఈ ఆప్షన్ అని కాదు, ఈ 3 ఆప్షన్లు మీకు ఏదైతే కరెక్ట్ అని తెలిపిస్తే ఫస్ట్ ఇది ఎతకండి క్లియర్ గా ఆప్షన్స్ ని. ఓకే, ఇది కరెక్ట్ అని ఉంది కాబట్టి ఓకే సెకండ్ ఆప్షన్ తప్పు, రిమైనింగ్ 3 ఆప్షన్ లో ఏదో ఆన్సర్ ఉంది. ఇలా ఎలిమినేషన్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ చూడండి, ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ సిఎఫ్ఎల్ ఈస్ మచ్ లాంగర్ దాన్ దట్ ఆఫ్ ఎల్ఈడి ల్యాంప్. నేను చెప్పాను అలా ఇందాక, ఎల్ఈడి బల్బ్ కి దాదాపుగా ఓకే అప్ టు 50,000 అవర్స్ వరకు అది పనిచేయడానికి స్కోప్ ఉంది అంటున్నాం. ఇక్కడ రాసింది చూడండి ఆపోజిట్ ఉంది. ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ సిఎఫ్ఎల్ ఇస్ మచ్ లాంగర్ దాన్ దట్ ఆఫ్ అన్ ఎల్ఈడి ల్యాంప్ అంటున్నాం. సిఎఫ్ఎల్ కి ఎక్కువగా ఉంది దానికి జీవిత కాలం అనేది ఎల్ఈడి ల్యాంప్ తో కంపేర్ చేస్తే అంటున్నాం. సో అంటే రెండు ఉండే తప్పు, రెండు ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా తప్పు. అంటే ఇది తప్పు, ఇందాకనే మనం ఎలిమినేషన్ చేసినాం రెండో ఆప్షన్, ఈ బి ఆప్షన్ తప్పు. బట్ ఇంకా మిగిలిన దానిలో ఏది ఉంది, 2 ఇక్కడ ఉంది. ఓకే, ఇది తప్పు. అంటే మనకి మిగిలింది ఓన్లీ 2 ఆప్షన్స్. ఈ ఆన్సర్ 1 అయినా ఉండిండాలి లేదా 1, 3 అయినా ఉండిండాలి. ఇండైరెక్ట్ గా మనకు చూడండి, a CFL is less energy efficient as compared to an LED lamp. ఓకే, ఆలోచించండి, సిఎఫ్ఎల్ బల్బులు అనేది ఎల్ఈడి బల్బులతో కంపేర్ చేస్తే ఓకే శక్తి నిర్వహణలో ప్రత్యేకంగా వీటి యొక్క సామర్థ్యం అనేది దీనికి కొంత తక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే అంటున్నారు. ఇండైరెక్ట్ గా మనకు డెఫినెట్లీ ఎల్ఈడి ఇక్కడ చూడండి, సిఎఫ్ఎల్ ఈస్ లెస్ ఎనర్జీ ఎఫిషియంట్ యాజ్ కంపేర్డ్ టు ది ఎల్ఈడి ల్యాంప్ అంటున్నాం. ఇందాక నేను ఆర్డర్ చెప్పా కదా క్లియర్ గా, ఇక్కడ రాసా కదా నేను, ఎల్ఈడి ల్యాంప్ ఎనర్జీ ఎఫిషియన్సీ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ది సిఎఫ్ఎల్ అంటున్నాం. ఎందుకంటే అక్కడ యూజ్ చేసేది సెమీ కండక్టర్. సో ఎనర్జీ పవర్ కన్జంప్షన్ మినిమైజ్ చేస్తుంది బేసికల్ గా మనం చూసినట్లయితే. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ని మనం చూస్తే ప్రత్యేకంగా ఈ ఆప్షన్ ని మనం చూస్తే ఇది కరెక్ట్ గానే కనిపిస్తుంది ఇండైరెక్ట్ గా. సో ఇలా మనకి ఓకే
ఇన్ కేస్ మనకి న్యూ ఇనిషియేటివ్స్ అనేది వాళ్ళ మైండ్ లో పెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్లు కూడా సైంటిఫిక్ గా డిజైన్ చేసి మిమ్మల్ని అడగొచ్చు. సో ఒక స్కీమ్ అంటున్నాం, ప్రోగ్రామ్ అంటున్నాం, అదేముందండి మనకి ఎల్ఈడి బల్బ్ సంబంధించి మనం ఆల్రెడీ ఎప్పుడో దాదాపుగా 8 సంవత్సరాల కిందటే అది లాంచ్, ఎప్పుడో మనం చూడండి మనకి ఇప్పుడు 2024లో ఉన్నాం, మనం క్లియర్ గా 2015లో అది లాంచ్ చేసాం. ఆల్రెడీ మన ఇండియాలో ఎల్ఈడి బల్బ్స్ అనేది విరివిగా మనం యూజ్ చేస్తున్నాం. అవి ప్రతి ఇంటికి రీచ్ అయ్యే విధంగా ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు క్లియర్ గా. ఓకే, సో దాన్ని మనం ప్రధానమంత్రి ఉజాలా యోజన అని మనం చెప్పుకుంటున్నాం ప్రత్యేకంగా మనం. సో ఉన్న ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1 and 3 ఓన్లీ అని మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ని ఎలిమినేషన్ చేయండి క్లియర్ గా మనం చూస్తే ఇది కూడా కరెక్టే అని మనం చెప్పాలి. సిఎఫ్ఎల్ ఇస్ కరెక్ట్, లెస్ ఎనర్జీ ఎఫిషియంట్ యాజ్ కంపేర్డ్ టు అన్ ఎల్ఈడి ల్యాంప్. ఓకే, సిఎఫ్ఎల్ బల్బులు శక్తి సామర్థ్యం రీత్యా ఎల్ఈడి బల్బులతో కంపేర్ చేస్తే కొంతవరకు దాని సామర్థ్యం తక్కువగా ఉంది, అది మాత్రం కరెక్ట్ అని మనం చెప్పాలి డైరెక్ట్ గా. సో ఇలా మనకి ఇది కూడా ఒక న్యూ ఇనిషియేటివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం ఈ చాప్టర్ చివరికి మూవ్ అయ్యేటప్పటికి ఇలాంటి న్యూ ఇనిషియేటివ్స్ అనేది నేను అప్పుడప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ క్లియర్ గా. సో మీరు గమనించాలి క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇంకా మనకి కమింగ్ టు ది డిస్కషన్ అగైన్, మనకి ఎనర్జీ సెక్టార్ విషయంలోనే వస్తే ఓకే మనం చూడాల్సిన టాపిక్స్. ఓకే, ఇది వదిలేయండి, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. ఓకే, బట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. సో దీని గురించి డీటెయిల్ గా చదువుతాం ఫ్రెండ్స్. న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో మనం చూస్తాం. ఈ టాపిక్ ని కూడా నేను ఎక్కడ ఇంక్లూడ్ చేస్తా అంటే ఫస్ట్ యూనిట్ లో ఉంది కదా, మనకి ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ టాపిక్ ఉంది. ఓకే, న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఇన్ ఇండియా, అప్లికేషన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన పవర్ ప్రోగ్రామ్ ఏముంది మన భారతదేశం, ఇదంతా మనల్ని అడిగారు. సో ఇది కూడా యాక్చువల్ గా మనకి ఎనర్జీ రీసోర్స్ క్లియర్ గా మనం చూస్తే, బట్ ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని ఉంది కాబట్టి ఇది మనకి ఫస్ట్ యూనిట్ లో అడిగారు క్లియర్ గా మనం చూస్తే. సో మనం ఏం చేస్తామంటే ఈ టాపిక్ లోనే అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ లోనే చివరిగా నేను న్యూక్లియర్ టెక్నాలజీ గురించి నేను మీకు డిస్కస్ చేస్తా. అది ఎక్కడ యాడ్ చేస్తా అంటే ఫస్ట్ యూనిట్ లో నేను యాడ్ చేయడం జరుగుతుంది. బేసికల్ గా మనం చూస్తే ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ సెక్షన్ ఉద్దేశించి ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఉందనుకోవాలి, మళ్ళీ ఫస్ట్ యూనిట్ లో మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు క్లియర్ గా, చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం దీని గురించి. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ చూడండి మనకి రిమైనింగ్ థింగ్స్ మనం చూస్తే ఫస్ట్ ఉన్న దానిలోనే కంట్రిబ్యూషన్ అయ్యేటువంటి వాటివి. ఓకే, ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎనర్జీ సెక్టార్ లో. కంట్రిబ్యూట్ చేయకుండా ఇంకా మన దేశంలో ఇవి కూడా ఉన్నాయి, జియోథర్మల్ పవర్ అని, టైడల్ ఎనర్జీ అని, ఇలాంటివి కూడా ఉన్నాయి. ప్రెసెంట్ మన దేశానికి వీటి సామర్థ్యం ఉన్నా కూడా వాటిని ఇంకా మనం యూటిలైజేషన్ లోకి తీసుకురావట్లేదు. బేసికల్ గా ఈ మధ్య కాలంలో ఒక ప్రయత్నం, జమ్మూ కాశ్మీర్ లో ఫస్ట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ని మనం ఇన్స్టాలేషన్ తీసుకురావడానికి ట్రై చేసాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, లడాక్ రీజియన్ లో ప్యూగా వ్యాలీ అనేటువంటి ప్రాంతంలో క్లియర్లీ. ఎనీహౌ దీని గురించి మనం చూస్తాం. బట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మొత్తం మీద ఓకే ఇవన్నీ ఇక్కడి వరకు మనకి క్లియర్ గా మనం చూస్తే ఇవన్నీ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. పునరుత్పాదకం చెందేటువంటి శక్తి వనరులు. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఇది మాత్రం నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ అని మనం చెప్పుకోవాలి. ఓకే, నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ ఇది ఎందుకంటే దీన్ని మళ్ళీ తిరిగి మన నేచర్ లో అంత ఈజీగా రీప్లేస్ చేయలేం ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, అందుకే న్యూక్లియర్ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత రీప్లేస్ చేయలేం కాబట్టి దాని రీసోర్సెస్ ని మనం నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ అంటున్నాం. బట్ ఇదంతా శిలాజాలతో సంబంధం లేనటువంటి అంశాలు క్లియర్. అందుకే నేను ఏమన్నా రాసి ఇక్కడ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అంటున్నాం. ఇదంతా నాన్ ఫాజిల్, శిలాజాలతో సంబంధం లేదు, శిలాజ ఇంధనాలతో సంబంధం లేనటువంటి ఎనర్జీ బేస్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. శిలాజ ఇంధనాలతో ఆల్రెడీ కోల్, ఓకే మనం ఇలాంటి డీజిల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ మనం చూడడం ఇంత ముందు క్లాస్ లో మనం చూసాం క్లియర్. ఓకే, ఎనీగా ఒకసారి సోలార్ ఎనర్జీ గురించి మనం అనుకున్నట్లయితే ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి వాటాలో దాదాపుగా ఓకే ఇక్కడ ఉన్నటువంటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అనుకోండి లేదా రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అనుకోండి, ఇదే మనకి టాప్ లో ఉంది క్లియర్ గా మనకు చూస్తే ఇన్స్టాలేషన్ లో. ఓకే, క్లియర్ గా ఇన్స్టాలేషన్ లో ఇదే టాప్ లో ఉంది. సో అసలు ఈ సోలార్ ఎనర్జీని మనం ఎలా యూజ్ చేయొచ్చు,
ఎలా ట్రాప్ చేయొచ్చు, దాంట్లో ఉన్న కొంత టెక్నాలజికల్ ఫ్యూచర్స్ మనం చూడాలి. దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలను లాంచ్ చేస్తూ వచ్చింది, హిస్టరీ నుంచి మనం పరిశీలించుకుంటూ రావాలి క్లియర్ గా. సో ఎప్పుడో మనకి 2010లో మనకు చూస్తే మన ఇండియాలో సోలార్ ఎనర్జీ అనేది ఇన్స్టాలేషన్ లో దాదాపుగా కేవలం 10 మెగావాట్ ఉండేది. 10 మెగావాట్ అండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1 గిగావాట్ ఈక్వల్ టు 1000 మెగావాట్ అంటున్నాం. 1 మెగావాట్ ఈక్వల్ టు 1000 కిలోవాట్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఎప్పుడు చూడండి, నేను ఏమంటున్నా, 2010లో సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ కేవలం 10 మెగావాట్ గా ఉండేది. బట్ ఈ రోజు 2024కి వచ్చాం క్లియర్ గా మనం చూస్తే. ఈ రోజు మనకు చూస్తే సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ నియర్లీ 60 గిగావాట్ అనేది ఆల్రెడీ మనకు స్థాపితమై ఉంది ఇండియాలో. దాని ఇన్స్టాలేషన్ లో తీసుకొని వచ్చామని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్యాప్ లో దాదాపుగా మనకి ఈ 14 సంవత్సరాల గ్యాప్ లో ఎంత డ్రాస్టిక్ గా చేంజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ సోలార్ ఎనర్జీ సౌరశక్తి యొక్క ఇన్స్టాలేషన్ పరంగా చూస్తే మన భారతదేశం 4వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కంటెక్స్ట్ లో మనకి సోలార్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. పైగా మీకు ఇమీడియట్ గా COP26 సమావేశం, COP26 సమావేశం. ఈ కాప్ సమావేశాలు అనేది నేను జనరల్ గా ఎక్కడ డిస్కస్ చేస్తా అంటే లాస్ట్ యూనిట్ లో ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ వచ్చేంత వరకు నేను వాటి గురించి నేను మాట్లాడను. లాస్ట్ యూనిట్ లో మనకి ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అనే టాపిక్ ఉంది కదా, అక్కడ మనం చూస్తాం. బట్ ఇక్కడ ఎనర్జీ మేనేజ్మెంట్ కి ఒక సంబంధం ఉన్నటువంటి కాప్ సమావేశం ఉంది, అదేంటంటే COP26. ఎందుకంటే అక్కడ మనం ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీ, ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ 5 విషయాలను అక్కడ లేవనెత్తారు ఇండైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్ గా మనం చూస్తాం. 2030 టార్గెట్, 2030 వచ్చేటప్పటికి మన ఇండియాలో 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అనేది ఉండాలి అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది దాంట్లో. మరి అంత పెద్ద టార్గెట్ అనేది మనం చూస్తే 500 గిగావాట్ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ ఉండాలనేది మన లక్ష్యం అంటున్నాం. మరి అలా అంత పెద్ద లక్ష్యం తీర్చాలంటే మనకు వన్ అండ్ ఓన్లీ కనిపించేది ఏంటంటే సోలార్ ఎనర్జీ. దీని నుంచి మనం ఇలా అనుకోండి, నియర్లీ మన ఇండియాలో 300 గిగావాట్ ని మనం ప్లేస్ చేయగలిగితే అప్పటికి ఇంకా 7 సంవత్సరాలు ఇప్పటి నుంచి చూసుకుంటే అప్పటికి మనం పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయండి. నో. సో అట్లీస్ట్ లక్ష్యం పెట్టుకున్నామంటే దానికోసం ప్రయత్నం అన్న చేస్తాం. 50% కంటే ఎక్కువ మనం తీసుకొని వచ్చినా, నియర్లీ 60%, 70% మనం తీసుకొని వచ్చినా కూడా కొంత విధంగా మనం సక్సెస్ అయినట్లని మనం చెప్పుకోవచ్చు. 100% రీచ్ అవ్వాల్సిన అవసరం లేదండి సక్సెస్ అంటే బేసికల్ గా. సో అట్లీస్ట్ మనం ప్రయత్నిస్తాం కదా దానికోసం క్లియర్ గా. సో ఎనీహో మనకి కనిపించేది ఏంటంటే సోలార్ ఎనర్జీనే క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఇండైరెక్ట్ గా. ఆ 500 గిగావాట్ లో నియర్లీ నేను ఏమంటున్నా అంటే 60% గిగావాట్ అనేది సోలార్ ఎనర్జీని మనం తీసుకొచ్చేదానికి ప్రయత్నించబోతున్నాం క్లియర్ గా మనం చూస్తే. సో ఈ కంటెక్స్ట్ లో సోలార్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, దీని నుంచి కూడా ఒక బేసిక్ క్వశ్చన్ అనేది నేను ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేశాను. COP26 సమావేశాన్ని ఉద్దేశించి ఈ క్వశ్చన్ చూడండి, మీరు ఆలోచిస్తే చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ వాక్యాలను పరిశీలించండి, కింద ఇచ్చినటువంటి వాక్యాలను. బై ది ఎండ్ ఆఫ్ 2030 ఇండియా ఇస్ టార్గెటింగ్ అబౌట్ 500 గిగావాట్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ డిప్లాయ్మెంట్. 2030 చివరి నాటికి భారతదేశం 500 గిగావాట్ ని శిలాజేతర ఇంధన శక్తుల ఆధారంగా ఉంచబోతుంది. మన ఇండియాలో సామర్థ్యం శిలాజేతర ఇంధన శక్తి ఆధారంగా ఉంచబోతుంది అనేది క్లియర్ గా మనకు ఉంది, క్లియర్ గా మనం చూస్తే. సో బై ది ఎండ్ ఆఫ్ 2030 ఇండియా ఇస్ టార్గెటింగ్ అబౌట్ 500 గిగావాట్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ డిప్లాయ్మెంట్. అదే కదా నేను చెప్పింది, అదే కదా COP26 సమావేశంలో కూడా మనకి ఇంక్లూడ్ చేసింది, అదే కదా ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీలో కూడా మనం చూసింది వాల్యూ నాన్ ఫాజిల్ ఫ్యూయల్. సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఇంకొకటి ఉంది, అవుట్ ఆఫ్ 500 గిగావాట్ నియర్లీ 60% ఫ్రమ్ సోలార్ ఎనర్జీ ఓన్లీ అనుకుంటుంది మన దేశం. అదే కదా ఇందాక చెప్పింది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి సోలార్ ఎనర్జీలోనే ముందంజలో ఉంది. దాన్ని ఇంకా మనం ఇన్స్టాలేషన్ అనేది ప్రతి సంవత్సరం, దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ అనేది ప్రతి సంవత్సరం ఒక 30-40 గిగావాట్ ని మనం పెంచుకుంటూ పోతే ఫైనల్ గా వచ్చేటప్పటికి కొంత 60% అనేది మనం ఇన్స్టాలేషన్ లో చేయగలుగుతాం క్లియర్ గా. సో అది మనం పెట్టుకున్నాం బేసికల్ గా మనం చూస్తే. అవుట్ ఆఫ్ 500 గిగావాట్ నియర్లీ 60% ఫ్రమ్
సోలార్ ఎనర్జీ ఓన్లీ ఉండబోతుంది అనేది క్లియర్ గా మనకు ఒక ఇండికేషన్ క్లియర్ గా మనం చూస్తే, ఎందుకంటే దానికోసం ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇండైరెక్ట్ గా. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సరైన సమాధానాలను కింద ఇచ్చినటువంటి కోడ్ ఆధారంగా సరైన సమాధానాలను గుర్తించండి. ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, నెయిదర్ 1 nor 2. దట్ మీన్స్ ఏది కరెక్ట్ కాదు పైన ఇచ్చిన వాటిలో. క్లియర్ గా మనకు ఐడియా ఉంటే దీనికి ఓకే బోత్ 1 and 2 కరెక్ట్ అని పెట్టవచ్చు. ఇలా కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అనేది మనకు డిజైన్ చేస్తుంటారు బేసికల్ గా మనం చూస్తే. ఓకే, ఇది మనకి క్లియర్ గా సోలార్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఉంది ఎగ్జామ్ లో అని చెప్పేదానికి నేను ఇదంతా చెప్తున్నా. మనం నెక్స్ట్ సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, సోలార్ ఎనర్జీని క్లియర్ గా మనం దాని మెకానిజం ని డిస్కస్ చేయడంతో పాటు ఓకే దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేం స్టెప్స్ తీసుకుంది అనేది ఈ రోజు వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది మొత్తం నేను మీకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.